అడుగడుగునా అవంతరాలు, టన్నెల్లో తొలగని బురద, మరింత పెరిగిన ఊట నీరు, బయటకు పంపేందుకు పనిచేయని కన్వేయర్ బెల్ట్, ప్రొక్లేరియర్ పంపిన మట్టి రాళ్లు తరలించే వ్యవస్థ కరువు, 13.62 నుంచి 13.63 కిలోమీటర్ల వరకు వీక్ జోన్గా నిర్ధారణ, సహాయక చర్యల్లో ర్యాట్ హోల్ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పుష్ కెమెరాలు, ప్రోబోస్కోప్లతో గ్యాప్లు గుర్తించే ప్రక్రియ, అర్ధరాత్రి నుంచి రాళ్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం. నిజంగా కూడా ఈ టన్నెల్లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో వాళ్ళు క్షేమంగా రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం. కానీ 3 రోజులు అవుతా ఉన్నది, దానికి ఆక్సిజన్ కూడా సరిగ్గా వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆ 8 మంది ఇప్పటికే మరి జరిగి ఉండొచ్చు అన్నటువంటి భావనని అందరూ కూడా వ్యక్తం చేస్తారు. 3 రోజుల కానించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారో కనీసం ఆచూకీ కూడా లభ్యం కాలేటువంటి అంశం. మరో పక్కన దాంట్లో ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది అన్నటువంటిది కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఆ ఫోన్ రింగ్ అవుతుందా లేకపోతే కల్పితాలో తెలియదు. లోపల మాత్రం వాళ్ళు బతికేటువంటి అవకాశం చాలా తక్కువ అన్నటువంటిదే వాళ్ళు చెప్తా ఉన్నట్టు. లోపల వెళ్ళినటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ నిపుణులు ఉంటారో, లోపలికి టన్నెల్ లోపలికి వెళ్ళినటువంటి సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట. ఇప్పటి వరకు సైతం 3 రోజులు కావస్తున్నప్పటికీ కూడా లోపలికి వెళ్లేందుకు, ప్రమాదం జరిగినటువంటి చోటు వరకు ఇప్పటికీ సైతం వెళ్ళలేకపోయారు. ఇంకా ఆ యొక్క సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. సహాయక బృందాలకు అడుగడుగున అవంతరాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. పైగా ఆదివారంతో పోలిస్తే ఊట నీరు మరింత పెరిగింది. ఇప్పటికీ నిమిషానికి దాదాపు 3500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండడంతో నిల్వ పేరుకుపోయింది. 13 కిలోమీటర్ల లోపలి నుంచి దాదాపు 5 దశలుగా డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సోమవారం మరో 100 HP మోటార్ను ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం రప్పించారు. అయితే శనివారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. లోపలున్న పరిస్థితులను పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టన్నెల్ కోరే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే పక్కగా ప్రణాళికలు చేసుకుని సహాయక చర్యల్లో వేగం పెంచే యోచనలు ఉన్నాయి. పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు సహాయక బృందాలు సోమవారం మధ్యాహ్నం 3:40 పూర్తి ప్రణాళికలతో టన్నెల్ లోపలికి వెళ్ళాయి. ఉదయం కొంతమంది, మధ్యాహ్నం మరికొంతమంది చొప్పున దాదాపు 35 మంది కార్మికులు లోపల గ్యాస్ కట్టర్లతో ఐరన్ షీట్లు, పైపులు, చువ్వలను తొలగిస్తున్నారు. సాయంత్రం 4:30 ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాగన్ ట్రాలీలో ప్రొక్లేయర్లను లోపలికి పంపించారు. ప్రధాన సమస్యగా కన్వేయర్ బెల్ట్ అట. సొరంగంలోని టీబీఎం పనిచేస్తున్నప్పుడు వచ్చే మట్టి రాళ్లను బయటకు తరలించేందుకు టన్నెల్ పొడవునా కన్వేయర్ బెల్ట్ ఉంది. అయితే రెండు సార్లు సొరంగంలోని మట్టి దిబ్బలు కూరడంతో 2 కిలోమీటర్ల మేర కన్వేయర్ బెల్ట్ పూర్తిగా దెబ్బతిన్నది. అయినా ప్రస్తుతం అక్కడ పేరుకుపోయిన మట్టి, రాళ్లు, బురద, ఇనుప చువ్వలు, ఐరన్ షీట్స్, పైపులను బయటకు తరలించడానికి ఉన్న ఏకైక మార్గం కన్వేయర్ బెల్ట్ మాత్రమే. ట్రైన్ కూడా 12 కిలోమీటర్ల వద్దకే వెళ్తుంది. అక్కడి నుంచి బురద పేరుకుపోయింది. ప్రొక్లేనర్ వెళ్ళినా బురద క్లియర్ కాకుండా పనులు చేపట్టే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మట్టి, రాళ్లు, బురద తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. కానీ ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలుస్తుంది. కాగా చిన్న చిన్న సందుల్లో కూడా దూరిపోయి ఎలకల్లా రెస్క్యూ ఆపరేషన్లు చేయగలిగిన ఉత్తరాఖండ్ ప్రమాదంలో విజయవంతంగా ప్రాణాలు కాపాడడంలో సహాయపడిన ర్యాట్ హోల్ మైనర్స్ను ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దింపింది. అయితే ఇందుకోసం కూడా మట్టి దిబ్బల మధ్య గ్యాప్లను గుర్తించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఉపయోగించిన పుష్ క్యామ్, ప్రోబోస్కోప్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించనున్నారు. దాదాపు ఉన్న చోటు నుంచి 100 నుంచి 150 మీటర్ల వరకు గ్యాప్లను గుర్తించి 360 డిగ్రీల వ్యూతో అటువైపు గ్యాప్లను పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఉత్తరాఖండ్ ప్రమాదంలోని టెక్నాలజీ విజయవంతం కావడంతో పిలిపించారు. ఎల్ఎన్టీ కంపెనీకి చెందిన 4, సోలీనాస్ కంపెనీకి చెందిన 2 సాయంత్రం 3:40 టన్నెల్ లోపలికి వెళ్లారు. వారు పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళికలు రచించనున్నారు. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఆ 10 మీటర్లు ఇప్పటికీ ప్రమాదమేనట. ప్రస్తుతం టన్నెల్ లోపల 12 కిలోమీటర్ల వరకు ట్రైన్ వెళ్తుంది. ఆ తర్వాత మొత్తం తడకలు, థర్మకోల్ తెప్పల సహాయంతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లిన కార్మికులు కటింగ్ పనులు చేస్తున్నారు. అయితే కంపెనీ ఇచ్చిన జియోలాజికల్ సర్వే ప్రకారం
13.622 కిలోమీటర్ల నుంచి 13.633 కిలోమీటర్ల వరకు మధ్యలో 10 మీటర్లు ఇప్పటికీ సున్నితంగానే ఉన్నట్లు దీనికి వీక్ జోన్గా గుర్తించారు. అదే ఇప్పుడు తొలగింపు ప్రక్రియ వేగంగా జరగకుండా అడ్డంకిగా మారినట్టు తెలుస్తుంది. లోపల నుంచి కమ్యూనికేషన్ కోసం ట్రైన్కు ప్రత్యేకంగా యాంటీనా సెట్ను అమర్చి తీసుకెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఇబ్బంది కాకుండా ఉండేందుకు జనరేటర్ కూడా తీసుకెళ్లారు. రిస్క్ ఆపరేషన్ ఇలా కొనసాగుతూ ఉందట. ఆదివారం మధ్యాహ్నం 1 గంట లోపలికి వెళ్లిన సహాయ బృందాలు రాత్రి 7:30 గంటలకు తిరిగి వచ్చాయి. ఆదివారం రాత్రి 12 గంటలకు లోపలికి వెళ్లిన మరో బృందం సోమవారం ఉదయం 7:30 తిరిగి వచ్చింది. సహాయక చర్యలు ప్రారంభమైనప్పటి నుంచి 7 మార్లు బృందాలు లోపలికి వెళ్లి బయటికి వచ్చాయి. సోమవారం ఉదయం 7:30 16 మంది కార్మికులను లోపలికి తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:15 మరో 15 మంది కార్మికుల బృందాన్ని తీసుకెళ్లారు. ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్, బాలునాయక్ వచ్చారు. పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ వేగం పెంచడానికి రాబిన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అమెరికా నుంచి నిపుణులను కూడా రప్పించడం. ఇది రెస్క్యూ ఆపరేషన్ ఇలా కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ సంబంధించిన సంఘటన స్థలానికి చేరుకోలేకపోయింది రెస్క్యూ టీం అంతా. ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా నిన్న సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ప్రమాదం నుంచి తప్పించుకున్న బాధితుల అభిప్రాయం. ప్రాణాలు పోతున్నా పని చేయాలని ఒత్తిడి. మాతో పనిచేసే తోటి కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. వారిని ఎప్పుడు బయటకు తీసుకొస్తారో చూడాలని ఉన్నప్పటికీ కంపెనీ వారు మమ్మల్ని సొరంగంలోకి వెళ్ళి పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మా పక్కన ఉండేవారు కళ్ళ ముందే సొరంగంలో ఇరుక్కుపోయి దృశ్యాలు మా కళ్ళ ముందు కదలాడుతుంటే భయంతో ఏం పనులు ఆడ ఒక ప్రమాదం అవుతా ఉంటే మీరు పోయి పని చేయాలంటా ఉన్నారట. ఇక ప్రాణం పోతుందని తెలిసిన మరొకరిని కాపాడాం. ఆ రోజు మాతో సొరంగంలోకి వచ్చిన ఇంజనీరు ఇనుప చువ్వలు, రాళ్ళు, మట్టి దిబ్బల మధ్యలో ఇరుక్కోవడంతో నాతో పాటు మరికొందరు కలిసి మా ప్రాణాలు పోతాయని తెలిసిన ఆయన్ను బయటికి లాగి కాపాడాం. భుజాలపై వేసుకుని ఆయన్ను బయటికి తీసుకొచ్చాం. మరికొంతమందిని కాపాడాలనుకున్న నీళ్లు, మట్టి ఒక్కసారిగా రాగవడంతో మాతో కాలేదు అని చెప్పేసి ఆ సంబంధించిన ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఆ కార్మికుడు ఉన్నటువంటి పరిస్థితి ఆయన మాటల్లో చెప్తున్నారు. ఇక సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారుల అనుభవాలు. రాళ్ళు, మట్టిని తొలగించడమే ప్రధానంగా సవాలని చెప్పేసి చెప్తా ఉంటే 2 మీటర్ల మేర బురద ఉందని చెప్పేసి రాజీబ్ దరీఫా సీనియర్ ఇన్స్పెక్టర్ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఇక చిక్కుకున్న వారిని గుర్తించేందుకు స్లీపర్ డాగ్ల సేవలు శ్రమిస్తున్న 584 మంది నిపుణులు. ఓ అధికారి ఫోన్ రింగ్ కావడంతో ఆచూకీ గుర్తింపు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి నిజంగా ఫోన్ రింగ్ అయిందా లేదా? ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు స్లీపర్ డాగ్స్ను వినియోగిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 7 పర్యాయాలు టన్నెల్ లోపల తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఆయా బృందాలు 584 మంది నిపుణులు సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తుల్లో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు సమర్థంగా నిర్వహించాయన్నారు. సో మొత్తానికి 24 గంటల పాటు కూడా శ్రమిస్తూ ఉన్నాం వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు అన్నటువంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉంటే, నిన్న జరిగినటువంటి ఒక సోషల్ మీడియాలో ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూడు ఏం చేస్తా ఉన్నాడు అక్కడ పెట్టి, ఇది ఏందో మరి ఇది అర్థం కావట్లేదు. ఈ ఫోటో బాగా వైరల్. మరి ఆడ ఏం వినబడుతుంది మరి ఆయనకు అనేది అర్థం కావట్లేదు. ఆయన ఏం వింటాడు అక్కడ, ఏం కనబడుతుంది ఆయనకు, ఏం వినబడతా ఉన్నది అక్కడ. సో ఈ ఫోటో బాగా వైరల్ అవుతూ ఉన్నది. అక్కడ ట్రైన్ కనుకుంటా, ట్రైన్ కాడ చెవు పెట్టి వింటా ఉన్నాడు అన్నట్టు. ఈయన అక్కడి నుంచి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా, ఏం వినబడుతుందో అర్థం కావట్లేదు. ఈ ఫోటో బాగా అది ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా సంబంధించినటువంటి ఆ టన్నెల్లో ఇరుక్కపోయినటువంటి 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా కూడా సురక్షితంగా బయటికి రావాలని చెప్పేసి అందరం కూడా కోరుకుందాం. సో కానీ దాంట్లో చూసినటువంటి దాని తర్వాత ఆ ప్రమాద దృశ్యాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం సభ్యులు చెప్తున్నటువంటి మాటలు కనుక చూసినట్టయితే 3 రోజుల కానుండి వెలుతురు లేదు, దాంట్లో ఆక్సిజన్ లేకుండా మట్టి దిబ్బలు, ఇనుప చువ్వల మధ్యలో చిక్కుకున్నటువంటి వాళ్ళు మరి బతికేటువంటి అవకాశం చాలా తక్కువ అన్నటువంటి అభిప్రాయాలు మాత్రం